బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దాడి నేపథ్యంలో అల్లు అర్జున్కు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జేఏసీ నేతలు ఓయూ పీఎస్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ అభిమానులు అనుచరుల నుంచి రోజు వందల బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాల్ సాగకపోతే వేలాది మంది విద్యార్థులతో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి అల్లు అర్జున్ ఇంటిపై ఎవరైతే దాడి చేశారో ఓఈజేసీ కూడా అటు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా వాళ్ళు పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు, డీటెయిల్స్ అంటే? అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన ఓఈజేసీ నేతలకు అల్లు అర్జున్ ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా వారు ఓఈజేసీ నేతలు ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే మనం చూడొచ్చు, అల్లు అర్జున్ ఇంటిపైన దాదాపు 8 మంది విద్యార్థి నాయకులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారు. టమాటాలతో దాడి చేసి ఇటు శ్రీతేజ ఎవరైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి రేవంత్, అటు శ్రీతేజ కుటుంబాలకు న్యాయం చేయాలి, వారికి పరిహారం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాదాపు 8 మంది విద్యార్థి సంఘం నాయకులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసి కొంత విధ్వంసాన్ని సృష్టించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిపైన కేసులు నమోదైన వారు బెయిల్ పైన మళ్ళీ విడుదలయ్యారు. వాళ్ళు ఊరిలో విద్యార్థి సంఘం నాయకులుగా వారి కార్యక్రమాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియా వేదికగా వారిపైన కించపరిచే కామెంట్లు పెడుతూ వాళ్ళకు బెదిరింపులకు పాల్పడే మెసేజ్లను కూడా సందేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ని సోషల్ మీడియాలో పెట్టి అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీరికి ఫోన్ చేసి అల్లు అర్జున్ కి క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో దీన్ని చంపిస్తామంటూ వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా ఫిర్యాదులో ఓయూపీఎస్ నేతలు పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్ కి ఒక సందేశాన్ని ఇచ్చారు. గత వారం అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన విడుదలైన అనంతరం కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి అసత్య ప్రచారం చేయొద్దు, ఫ్యాన్స్ పేరుతో కూడా కొంతమంది కుటుంబంగా ఈ తరహా ప్రచారం చేస్తున్నారు. బెదిరింపులు, అసత్య ప్రచారం చేస్తూ ఇటు వేరే ఫ్యాన్స్ సంబంధించి కానీ బెదిరింపులకు పాల్పడడం కానీ తన పైన వస్తున్నటువంటి వార్తల పైన ఖండించడం కానీ ఎలాంటివి చేయొచ్చని చెప్పి అల్లు అర్జున్ ఒక సందేశాన్ని విడుదల చేసి హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ ఇచ్చిన ఫిర్యాదు పైన అల్లు అర్జున్ ఏమైనా స్పందించారా, మరి అల్లు అర్జున్ ఆర్మీకి కానీ లేదంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మరోసారి ఒక సూచన హెచ్చరిక లాంటివి ఏమైనా అల్లు అర్జున్ చేస్తారా, లేదంటే ఓయూ జేఏసీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు పైన ఓయూ పోలీసులు మాత్రం ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారని మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అయితే సాగర్, మనం చూస్తున్నాం డైరెక్ట్ గానే ఎవరైతే దాడి చేసిన వాళ్ళ నెంబర్స్ అంటూ కూడా అక్కడ డైరెక్ట్ గానే వాళ్ళ అకౌంట్స్ లో అయితే వాళ్ళు పెట్టారు నెంబర్స్, అలాగే మెసేజ్లు కూడా డైరెక్ట్ గా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసులు ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఆ హ్యాండిల్స్ చేసింది, ఆ అకౌంట్స్ అనేది హ్యాండిల్ చేసేది ఎవరు పెట్టారు అనేది ఇప్పటి వరకు ఏమైనా తెలిసిందా? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడొచ్చు, రెడ్డి శ్రీనివాస్ అని చెప్పి ఓయూజేసీ నేతలు ఆయన నేతృత్వంలోనే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి అక్కడ నిరసన తెలిసి ఆయన కొన్ని డిమాండ్లు పెట్టిన పరిస్థితి. అయితే ఈ రెడ్డి శ్రీనివాస్ ముద్దురాజు పేరుతో పాటుగా మరికొంతమంది ఓయూజేసీ నాయకుల పేర్లను మెన్షన్ చేస్తూ వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లను, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ పెడుతూ కొన్ని ఫేక్ అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో కావచ్చు, ఈ 2 రకాలుగా సోషల్ మీడియాలో వారిపైన బెదిరింపులు పాల్పడడం, మరి అల్లు అర్జున్ కి క్షమాపణ చెప్పకపోతే నీ అంత చూస్తామంటూ వాళ్ళు సోషల్ మీడియా వేదిక బహిరంగంగానే వాళ్ళు పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా వేదిక జరుగుతున్నటువంటి ఎలాంటి యాక్టివిటీస్ పైన కూడా సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం మనకి నోటీస్ ఇచ్చారు. ఒకవేళ ఫేక్ పేజీలు ఉన్నా కూడా వారి యొక్క ఐపీఎస్ఎస్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ.